నీకు నచ్చిన హీరో ఎవరు? మహేష్ బాబు. నీకు కూడా మహేష్ బాబు ఇష్టమేనా? కానీ నాకు డౌట్ ఉంది ఇష్టమేని, ఇంత బాగున్నావు, మంచి బాబు పుట్టాడు, ఎందుకు మీ ఆయన మీద అంత పెద్ద అబాండం వేశావు? 2004లో మాకు మ్యారేజ్ అయిందండి. మ్యారేజ్ అయిన కాడి నుంచి 5-6 సంవత్సరాలు బాగానే ఉన్నాం ఇద్దరం. చిన్న చిన్న గొడవలు వచ్చినా మళ్ళీ పెద్దోళ్ళు కలిపేవాళ్ళు, సర్దుకొని కాపురం చేసాము. చేశాక మళ్ళీ గొడవల వల్ల వేరే కేసులు అలా పెట్టుకున్నాం. అచ్చంపేటలో పెట్టుకుంటే పిలిపించారు అక్కడికి. అక్కడ సార్లు అడిగారు, ఏంటా ఇట్లా తిరుగుతావు నువ్వు అంటే, నా తప్పేనండి, నా భార్య నేను ఏలుకుంటాను, నేను ఇక నుంచి తిరగనండి అన్నాడండి. సరేలే అని చెప్పి అప్పటికి వేరే చాలా మీటింగ్లు అయిపోయినాయి, మా ఇద్దరి మధ్య ఒక 5-6 మీటింగ్లు అయిపోయినాయి. కలిపారు. అమ్మ నాన్న మాటలు వినేదాన్ని, వెళ్ళేదాన్ని. మళ్ళీ నా కాపురానికి నేను ఎన్నిసార్లు నేను అలిగి వెళ్ళిన అత్తగారింటికి, వీళ్ళు మా అత్తయ్య కానీ మా మామయ్య కానీ వచ్చి తీసుకొచ్చేవాళ్ళు కాదు. కనీసం బాబు ఎట్టున్నాడని అడిగేవాళ్ళు కాదు. 6 నెలలు 7 నెలలు ఉన్నా నా అంతటికి నేనే వచ్చేదాన్ని. ఒకసారి నాన్నోళ్ళకి కూడా చెప్పకుండా వచ్చానండి ఇక్కడికి. ఈ అబ్బాయి తాగటం, కొంచెం తాగుడు అలవాటు ఉంది, తాగటం, తాగి వచ్చి వాళ్ళకి వీళ్ళకి ఇళ్ళ పక్కల వాళ్ళకి వేసి కట్టడం, ఇట్లా బట్టలు ఉతికేటప్పుడు ఇట్లా పైకి దోపుకున్నా కూడా ఏంది ఎవరికి చూపిస్తున్నామని అనుమానించడం, కొట్టేవాడు బాగా. ఏదో చేసుకొని సాగుపోయేవా అంటే నేను 2-3 సార్లు బిళ్ళలు కూడా మింగానండి. అయ్యి సాగుపోయాను. సాగుపోతే ఇంకా మళ్ళీ కేసు పెట్టారు. అడిగాను, ఏందమ్మా మరి అబ్బాయితో ఉండటం ఇష్టమేనా అన్నారు. నేను ఉండలేనని చెప్పానండి. నా వల్ల కాదు అబ్బాయితో ఉండటం అంటే. ఇట్లా ఒకసారి పనికి వెళ్ళాము అందరం. వెళ్తే మా చందమామ గారి భార్య చేలో చెప్పింది, కృష్ణ నీకు మాట చెప్తా ఎవరికి చెప్పకుండా ఉంటావు అన్నది. ఏందండి, ఏంది చెప్పాతయ్యా అన్న అంటే, మీ ఆయన పక్కన ఎర్రబాలెంలో గొడ్ల కుట్టించుకొని ఉన్నాడంట, లంగా ఓనీలు అట్లా వాడు వెళ్ళి తిరిగి వచ్చేది అందుకేనంట. అంటే రేత్రి పొద్దుపోయి వచ్చేవాడు ఇంటికి, బాగా 1 గంట 2 అలా వచ్చేవాడు. వచ్చినప్పుడల్లా ఏంది అబ్బాయి ఈ టైం అంటే, ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నాను, ఫ్రెండ్స్తో ఉన్నాను, ఇప్పుడు ఏంటి నీకు వివరాలు. మామయ్య వాళ్ళు అయితే అరిసేవాళ్ళు, మా మామయ్య వాళ్ళు మంచివాళ్ళేనండి, అరిసేవాళ్ళు అబ్బాయినే అరిసేవాళ్ళు. తర్వాత ఇంకా చెప్పింది నాకు, లంగా నీళ్ళు కుట్టించుకున్నాడు వాడు, అందుకే రావటం పొద్దుపోయి కారణం అని. పడుకునేటప్పుడు నైట్ చెప్పేవాడండి నాకు, నేను ఇట్లా సాయంత్రం మారిపోయానమ్మా, నేను అట్ట తిరిగాను ఇట్ట తిరిగాను, నేను ఉంటాను, నీకు అన్నీ జరుపుతాను, కానీ జరుపుతాను కానీ నాతో ఉండు, నీ కష్టాలు తేను నేను అనేవాడండి. ఇంక నేను ఆలోచించుకొని నాన్నోళ్ళకి ఫోన్ చేసి చెప్పా. ఇంక మేసాలు తీయించుకోవడం, ఒంటి మీద అన్నీ గీకించుకోవడం అట్లా చేసేవాడు. డాక్టర్ గారు, నరసింహరావు గురించి వినే ఉంటారు, కృష్ణవేణి. నాకేమనిపించిందంటే కృష్ణవేణి మంచిది, ఇతను మంచోడే. కాదు మా నోడి దగ్గర చిన్న చిన్న తప్పులు ఉన్నాయి, కిలాడి గబకి చెప్పపోయినా. బట్ వీళ్ళిద్దరు కలిసి ఉంటే నాకు ఇష్టం గురుగారు. ఎందుకంటే పిల్లాడు ముద్దు వస్తున్నాడు, ఒక్కడే కొడుకు, వాడు ఈ ముగ్గురు కలిసి ఉంటే నిజంగా సంసారం చాలా బాగుంటుంది. వాళ్ళ అక్క కూడా ఏంటంటే, వాళ్ళ అక్క మాట కూడా న్యాయం ఉంది. ఎందుకంటే చెల్లెళ్ళ కాపురం బాధ ఇదైపోయింది కాబట్టి ఆ కోపం ఏ ఆడపిల్లకైనా వస్తుంది, అలాగే ఉంది, తప్పేం లేదు. బట్ వీళ్ళు కలిసి ఉంటే నా పర్సనల్గా ఏంటంటే బాగుంటుందని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. నిర్ణయం మీదే సార్. ఒక్కసారి అంటే నిర్ణయం మీరు చెప్పే ముందు సార్, ఒకసారి వీళ్ళిద్దరి యొక్క అసలు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, అసలు నరసింహరావు అనేటటువంటి ఈ వ్యక్తి యొక్క ప్రవర్తనని ఏదైతే మీరు శంకిస్తున్నారో అటువంటి ప్రవర్తన ఏదైతే ఉందో అతను సహజ సిద్ధంగా చేసేవాడా, లేదంటే మొక్కురీత్యా చేసేవాడా, లేదా అతను కావాలని చేశాడా, లేదంటే ఒక సెక్షువల్గా ఒక కోరిక వల్ల చేశాడా అనేటటువంటిది ఫస్ట్ మనం ఇక్కడ నిర్ణయించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కృష్ణవేణి గారికి అమ్మ మీ ఇద్దరికి 2004లో పెళ్ళి అయింది, 2 సంవత్సరాలకి బాబు పుట్టాడు, చాలా సంతోషం. అయితే ఏంటంటే సహజంగా నీది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితిని మనం చెప్పుకోవాలమ్మా. అంటే దేవుడిని తలరాత ఎలా రాశాడు అంటే కనుక, ఇక్కడ ఉన్నటువంటి దిక్కుతోచినటువంటి పరిస్థితి ఏంటంటే 13 సంవత్సరాల పాటు నా మొగుడు వేరే మొగాళ్ళతో తిరుగుతాడు అనేటటువంటి మాట సభ్య సమాజం అంగీకరించదు. కాబట్టి ఇక్కడ జరిగినటువంటిది ఏంటంటే, నలుగురు నమ్మించేటటువంటి ప్రయత్నంలో నువ్వు అలిసిపోయావు.
ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయావు. ఆ డిప్రెషన్తో పాటు ఇంకోటి ఏమైంది అంటే కనుక 2 సంవత్సరాల తర్వాత నీకు ఎప్పుడైతే కాన్పు వచ్చిందో, గర్భం దాల్చావు, అప్పుడు నీకు ఫిట్స్ రావటం జరిగింది. కానీ ఏంటంటే ఆ ఫిట్స్ నీ లోపల నీ మానసిక పరిస్థితిని ఒక విధంగా మార్పు చేస్తుంది. అంటే ఏంటంటే ఒక పరిస్థితిని క్షుణ్ణంగా విశ్లేషించి ఆలోచించి డెసిషన్ తీసుకునేటటువంటి కెపాసిటీని నువ్వు అనుకోకుండా నీ చేతుల్లోంచి అది ఇంకా తీసేసుకుంది. అంటే అక్కడ జరిగినటువంటి వాస్తవ పరిస్థితులు కొన్ని చెప్తారు. ఈ సహజంగా ఈ సీజర్స్ ఫిట్స్ వచ్చేటటువంటి వ్యక్తులకి అందరికీ కాకపోయినా చాలా మందికి ఏంటంటే డిప్రెషన్ అనేటటువంటి అంశం. అంటే వాళ్ళు కొద్దిగా విశ్లేషించేటటువంటి శక్తి చాలా వరకు తగ్గిపోతుంది. పెళ్ళి అయిన తర్వాత ఇమీడియట్గా మ్యారేజ్ అవగానే నీ భర్త ఇలా వేరే మగవాళ్ళతో తిరుగుతాడమ్మా, లేదంటే బట్టలు ఇలా కట్టుకుంటాడు అనేటటువంటి అంశం మీ చెవులు పడగానే ఒక నెగిటివ్ సైకాలజీలోకి వెళ్ళిపోయారు. అక్కడి నుంచి ఆ నెగిటివ్ సైకాలజీ ఏం చెప్తుంది అంటే కనుక ఈ మనిషిని ప్రతిసారి ఒక భర్తగా చూడకుండానే ఇతను ఇలాంటి తప్పు చేస్తున్నాడేమో, ఇలాంటి పరిస్థితుల్లో తిరుగుతున్నాడేమో, ఇలా తయారవుతున్నాడేమో అనేటటువంటి వెతుకులాట్లో మీరు పడ్డారు. దానికి తోడు ప్రెగ్నెన్సీ తర్వాత ఈ ఫిట్స్ రావడంతో ఇంకొద్దిగా డిప్రెషన్ అవటం వల్ల ఇంకా మొత్తం అంతా కూడా ఒక సుడిగాల్లాగా అయిపోయి ఏమైంది అంటే కనుక ఇంకా ఆ మనిషిని మార్చుకునేటటువంటి ప్రయత్నంలో మీరు చేతులు ఎత్తేశారు. కంప్లీట్గా ఒక నెగిటివ్ సైకాలజీలోకి వెళ్ళిపోయారు. అంటే ఏంటంటే ఒక నెగిటివ్ కోణం నుంచి ఒక మనిషిని చూస్తే కనుక ఇతను చీరలు కట్టుకుంటాడు, వేరే వాళ్ళతో తిరుగుతాడు అనేటటువంటి సైకలాజికల్ కాన్సెప్ట్లో నువ్వు అక్కడ నిలబడిపోవటం వల్ల ఈ మనిషిని ఇంకో విధంగా మంచిగా మార్చుకునేటటువంటి అతను చేసినటువంటి మంచి పనులను మనం చూడకపోవటం అనేది ఈరోజు దురదృష్టకరం. నేను మగవాడిగా ఉండటం నాకు ఇష్టం లేదు, నాకు ఆడపిల్లగా ఉండటం అని అనుకోవటం, లేదంటే ఆడపిల్లగా నాకు ఉండటం ఇష్టం లేదు, నా మగవాడిగా ఉండాలి అని అనుకోవటం, దాన్ని జెండర్ ఐడెంటిటీ అని అంటూ ఉంటారు. అంటే ఏంటంటే వాళ్ళ సెక్షువాలిటీతో ఒక అసంతృప్తి ఉన్నది ఉందన్నమాట. ఇంకొక కేటగిరీ కూడా చూస్తూ ఉంటాం. అంటే నేను బయటకు నేను ఆడపిల్లలకు కనిపించడం నాకు ఇష్టం లేదు, మగవాళ్ళకి కనిపించడం నాకు లేదు, నేను ప్యాంటు షర్ట్ వేసుకుంటాను, లేదంటే చీర కట్టుకుంటాను అనేటటువంటిది. దాన్ని క్రాస్ డ్రెస్సర్స్ అంటాం. అంటే ఇందాక మీరు చెప్తున్నారు చూడండి, ఏదో మొక్కు అని చెప్తున్నారు, అది క్రాస్ డ్రెస్సర్. నరసింహరావు గారి సైకాలజీలో ఒక ప్రధానమైనటువంటి ఒక తప్పిదం ఉంది. నా వైపు చూడండి గురుగారు, అన్ని వెనక పెట్టేసే నన్ను క్షమించేసే మనం కలిసి కాపురం చేద్దాం అనేటటువంటిది మీ సైకాలజీ అన్న. వాళ్ళు ఏ సైకాలజీతో ముందుకు వచ్చారంటే కనుక నువ్వు ప్రతిరోజు చీర కడతావు, చీర కట్టడం నీకు ఇష్టం, వేరే మగవాళ్ళతో తిరగటం నీ ఇష్టం అనేటటువంటి అంశాన్ని నువ్వు ఇక్కడ మనసు విప్పి నోరు విప్పి చెప్తారు అనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడ వచ్చి ఉన్నారు. అంటే మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే కనుక మీ సైకలాజికల్ ప్లాయ్ ఆ అమ్మాయి మీద అబాండాలు వేయటం. సో దానివల్ల ఏమవుతుంది అంటే కనుక ఎప్పుడో ఒకసారి ఆ అమ్మాయి మీ కాళ్ళ మీద పడి క్షమించండి నా తప్పు అయిపోయింది, మనం కలిసి సంసారం చేద్దాం అనుకుంటే కనుక అటువంటి పరిస్థితి వస్తుందేమో అనేటటువంటి ఆశతో మీరు ముందుకెళ్తున్నారు. అటువంటి ఆశతో మీరు ముందుకెళ్తే కనుక మీరు క్షమించండి అని ఎలా అడుగుతారు? అంటే నువ్వు ముందు ఒప్పుకోవాలి, నీ తప్పు ముందు ఒప్పుకోవాలి అనేటటువంటి ఆలోచన శైలితో మీరు ముందుకెళ్ళినప్పుడు నా తప్పు నేను రియలైజ్ అయిపోయాను కాబట్టి నువ్వు నన్ను క్షమించు అనేటటువంటి దాని మాటలో అర్థమే ఉండదు. సో ఇది చాలా కీలకమైనటువంటి అంశం. అంటే ఏంటంటే మీరు రియలైజ్ అవ్వాలి అంటే కనుక నెంబర్ 1 అవతల వాళ్ళ మీద అబాండం వేయకూడదు. నెంబర్ 2 ఎంప్టీ ప్రామిసెస్, నేను ఒట్టేసేస్తున్నాను, నేను మారిపోతున్నాను అనేటటువంటి మాట అనకూడదు. 3వది నన్ను క్షమించు అనేటటువంటి మాట అనకూడదు. ఈ 3 మాటలు అనకుండా సమయం డిసైడ్ చేస్తుంది. ఇందాక నుంచి సారి అంటున్నటువంటి మాట ఏంటంటే సమయం ఇవ్వండి. మా వేదికకి సార్కి మా అందరికీ ఒక గౌరవం ఇచ్చిన తర్వాత మీరు కొంత సమయం ఇచ్చేటట్టయితే కనుక ఆ మనిషిలో మార్పు వస్తుంది. కానీ ఫస్ట్ మనం నెగిటివ్ సైకాలజీ అన్న తీసేసారు. కాబట్టి ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఒక పెద్ద మనసు చేసుకుని విడిపోయేటటువంటి మార్గాల కంటే కలిసి ఉండేటటువంటి మార్గాలు కేవలం మీ అబ్బాయి గురించి. అప్పుడు పక్కన గదిలో ఒక ఉండేది సార్, చిన్న గదిలోనే. ఒకరోజు నైటు ఆ అమ్మాయి తలుపు కొడుతుంటే నేను గమనించి వెళ్ళి డైరెక్ట్గా పట్టుకున్నాను. జడ్జి గారికి ఈయన ఆటో కిరాయి తోలుతాడండి. ఆ పక్కన ఇంట్లో ఒక అమ్మాయి పని చేస్తూ ఉంటుంది, పెళ్లిగాని పిల్ల. ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయాడు సార్ ఆ ఆటో వేసుకుని. 4వ సంవత్సరం వచ్చిన తర్వాత తిను ఆటో సీరియల్లో పెట్టడానికి పెట్టి, ఇంకా అక్కడ భర్త లేని అమ్మాయి ఒక అమ్మాయి ఉంది. అంటే ఇంకా డైవర్స్ అవ్వలేదు వాళ్ళకి, ఓ పాప బాబు. ఆ అమ్మాయికి తిను అలవాటు పడ్డాడు మళ్ళీ. అక్కడ గన్నవరం దగ్గర అవుటుపల్లిలో ఆ అమ్మాయికి కట్టేపిచ్చారు చేతికి. ఆ అమ్మాయికి ఫోన్ చేసి ఈ అమ్మాయి చేసింది, ఆ అబ్బాయి చేసుకున్నారు, ఫోన్లు చేసుకున్నారు. ఆ అమ్మాయి అవుటుపల్లి వచ్చేసింది. మళ్ళీ అక్కడ కైకలూరులో చేపల చెరువుల మీద భార్యాభర్తలు ఇద్దరు పిల్లలతో చాలా అన్యోన్యంగా ఉంటారు. ఆ అమ్మాయి వాళ్ళ చెరువు మీదకి అన్నయ్య అంది, అక్క బావ అంటూ వాళ్ళకి అలవాటు పడ్డాడు. అలవాటు పడిపోతే ఒకరోజు ఆ అమ్మాయి కోసం లైటింగ్ పని చేయించకుండా ఆటో వర్షంలో అసలు అమ్మ నాకు నన్ను నేనే మర్చిపోయా. ఎంతమంది 100 మంది అయిపోయారు ఇప్పటికి. ఇప్పుడు ఈ అమ్మాయి 7వ అమ్మాయి సార్. ఇప్పుడు తీసుకొచ్చిన అమ్మాయి అయితే 8 అండి. ఇంకా ఉన్నారా? ఇంకా చెప్పాలంటే చాలా ఉంది. నేను ఇక్కడతో ఆఫ్ చేసేసాను సార్. ఇంకా మేమిద్దరం విడిపోయి ఇది 3వ సంవత్సరం మార్చి 21 వస్తే 2 నిండిపోయి ధైర్యంగా ఉన్నావు. ఆటో తోలుకుంటున్నాను సార్ నేను. నువ్వు ఆటో వెళ్తున్నావా?